నేను దేవులపల్లి అమర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడతారు. ఆయన మాటలు వినడానికి వచ్చే వాళ్ళలో కూడా ఉత్సాహం కల్పిస్తూ ఉంటారు ఆయన. అందున బహిరంగ సభలైతే మరి వాటికి ఎన్నికలు తోడాయంటే ఇక నరేంద్ర మోదీ హావభావాలు, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన ఆ సభలకు వచ్చే జనాన్ని అలరించే పద్ధతి వేరుగా ఉంటుంది. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఒక కూటమి సభ జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కొత్తగా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మళ్ళీ 2014లో కూటమిగా ఉండేవి, 19లో విడిపోయారు. మళ్ళీ మొన్న ఒక ఒప్పందం కుదిరి కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమిగా ఏర్పడడం కోసం, ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీని తెచ్చుకోవడం కోసం గత 5 ఏళ్ల పాటు చంద్రబాబు చేసిన సాముగారిడ్ల గురించి ఇక్కడ మాట్లాడుకొని సమయం వృధా చేసుకోవద్దు. ఆయన వెంపర్లాట, ఆయన ప్రయత్నం, ఆయన వేడికోలు, ఆయన పడిగాపులు, బీజేపీ వాళ్ళ కార్యాలయాల ముందు, ఇళ్ల ముందు ఢిల్లీలో, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకొని సమయం వృధా చేయడం అనవసరం. కానీ నిన్న మొదటి సభ జరిగింది చిలకలూరుపేటలో. ఆ సభలో సరే మోదీని గౌరవంగా ఆహ్వానించడానికి బొకేలు దొరకలేదు, ఎవరికి పూలదండలు దొరకలేదు. చంద్రబాబు పేరు అనౌన్స్ అయినప్పుడు చంద్రబాబు చూస్తూ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ పేరు అనౌన్స్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తూ నిలబడ్డారు. చివరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం తాను వెంట తెచ్చిన ఒక దేవుడి విగ్రహాన్ని, మోదీ గారిని గౌరవిస్తూ ఆయనకు అందించడం జరిగింది తప్ప చాలా అయిష్టంగానో లేక అర్ధమాస్కులుగానో ఈ సభను నిర్వహించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏర్పాట్లు కూడా చూసినాం. ఒక ప్రధానమంత్రి అడ్రస్ చేయబోయే సభలో మైకులు మాటి మాటికి ఆగిపోవడం అనేది. సరే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం వేస్తారేమో అని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారం అది. అక్కడ మైకులు సిస్టమ్ సరిగా లేకపోవడం అనేది, చివరికి ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు కూడా పలుమార్లు మైకులు మొరాయించడం అనేది బహుశా దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ప్రధానమంత్రి చాలా గంభీరంగా ఆయన వేదిక మీదకి రావడమే, వేదిక మీద కూర్చున్న నాయకులు ఎవ్వరిని పలకరించకుండా ఆయన జనం దగ్గరికి వెళ్ళి అభివాదం చేసి తన సీట్లో కూర్చున్నారు వెళ్ళి. ఆ పక్కన చంద్రబాబు, ఆ పక్కన పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు, ఇటువైపు పురంధేశ్వర్ ఉన్నారు. ఆయన మాత్రం వెళ్ళి జనాన్ని అభివాదం చేసి కూర్చున్నారు. మొత్తం సభ సమయంలో ఎక్కడ ఈ 3 పార్టీల మధ్య ఒక సయోధ్య కుదిరింది, రేపు ముగ్గురు కలిసి జనంలోకి వెళ్తున్నారు, ఒక అద్భుతమైన కూటమిది అనే అభిప్రాయం కలిగించే విధంగా ఎవరి బాడీ లాంగ్వేజ్ లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహుశా ఎక్కడ అంత సీరియస్గా కూర్చుని ఉండారు. మనం గతంలో చూసినాం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ బీజేపీ అప్పటి అధ్యక్షుడు సంజయ్ ఏర్పాటు చేసిన ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ. వేదిక మీద కూర్చున్నంతసేపు నరేంద్ర మోదీ సంజయ్ భుజం తట్టుతూ చాలా ఉల్లాసంగా సంజయ్ని అభినందిస్తూ చాలా గొప్ప మహాసభ పెట్టినాను అని చెప్పి ఆయనను ప్రోత్సాహపరుస్తూ కనిపిస్తారు మనకు. ఆ తర్వాత అదే పరేడ్ గ్రౌండ్స్లో వర్గీకరణ సమస్య మీద మందకృష్ణ మాదిగ నిర్వహించిన ఒక బహిరంగ సభలో కూడా వేదిక మీద మనం చూసినాం నరేంద్ర మోదీ ఎంత యాక్టివ్గా ఉన్నారు. నరేంద్ర మోదీ ఎక్కడ పోయినా వేదికల మీద అంతే చురుగ్గా, అంతే ముఖంలో చిద్విలాసం చిందిస్తూ, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా
ఆయన అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. అట్లాంటిది నిన్నటి సభలో ఆయన ఒక బొమ్మ కూర్చున్నారు అంతే. 1-2 సందర్భాల్లో చంద్రబాబు పలకరిస్తే మాట్లాడినట్టున్నారు కానీ అదర్వైజ్ ఏమీ లేదు. తెలంగాణలో మొన్న మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్ షోలో కానీ, నగర్ కర్నూల్ బహిరంగ సభలో కానీ, జగిత్యాల బహిరంగ సభలో కానీ ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ ఆ సభకు హాజరైన వాళ్లను ఉత్సాహపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, తన వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడం అనేది చూస్తాం మనం. అవన్నీ ఎందుకు లోపించినాయి చిలకలూరిపేట సభలో అనేది ఆలోచించాలి. చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు వచ్చినారు? ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎన్నికల ప్రచారానికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఆయన వచ్చినారు. ఆయన అక్కడ ఏం మాట్లాడాలి? ఆ కూటమికి అనుకూలంగా, ఆ కూటమికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పక్షాలను విమర్శించే విధంగా ఆయన ఉపన్యాసం ఉండాలి. ఆ కూటమిని వ్యతిరేకించే రాజకీయ పక్షం ఏది? వాళ్ళు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న పనదే. ఉన్నదానికి లేనిదానికి, మంచికి చెడుకు, అబద్ధాలు అసత్యాలు అన్నీ కలిపి రంగరించి రోజు పొద్దున్న లేస్తే అక్కడి ప్రభుత్వాన్ని, అక్కడి ముఖ్యమంత్రిని ఆడిపోసుకుంటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. నిన్నటి సభలో ఎక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించండి, రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఇవ్వండి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అనే మాటలు ఎక్కడ ప్రధానమంత్రి నోట్లోంచి రాలేదు. ఆయన ఎన్డీఏని గెలిపించండి, ఇవాళ కేంద్ర స్థాయిలో ఎన్డీఏ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏని గెలిపించండి అన్నారు తప్ప వీళ్ళు సర్దుకోవచ్చు, ఎన్డీఏ అంటే అందులో మేము భాగస్వాములే కదా, తెలుగుదేశం జనసేన కూడా ఉంది కదా అనొచ్చు. కానీ ఆయన ఎన్డీఏలో భాగస్వామైన తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అధికారం ఇవ్వండి అని ఒక్క మాట చెప్పలేదు. చెప్పకపోగా ఆయన ఎక్కడైనా ఒక ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో అత్యంత అట్టడుక్కుపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్న ఇండియా కూటమిని విమర్శించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి పార్టీని ఒక్క మాట అనలేదు, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఒక్క మాట అనలేదు. అన్యాపదేశంగా ఓ మాట అన్నాడు. ఏమిటంటే ప్రస్తుతం ఇక్కడున్న ప్రభుత్వంలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారనే ఒక్క మాట తప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని ఆయన పల్లెత్తు మాట అనలేదు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం సాధించినట్టు? వేదిక మీద వాళ్ళ ముఖాల్లోనే అర్థమైపోయింది, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని అనడం లేదు అనే బాధ వాళ్ళ ముఖాల్లో కనిపించింది. బహుశా రేపు అక్కడ ఎన్డీఏ వచ్చినా ఇక్కడ మేము ఎట్లాగూ రాం కాబట్టి ప్రధానమంత్రి పెద్దగా సీరియస్గా మాట్లాడలేదని వాళ్ళు అర్థం చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఈ కూటమి ఎందుకు కోరుకున్నాడు? భారతీయ జనతా పార్టీలతో కలవాలనే తపన ఆయన ఎందుకు? ఏదో అధికారంలోకి వచ్చేస్తామని కాదు. భారతీయ జనతా పార్టీని తమతో చేర్చుకోవడం వల్ల అధికారంలోకి వచ్చేస్తామనే నమ్మకం చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదు. ఎంతసేపు రేపు 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ రెండోసారి ఎట్లాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు తమ మీదున్న కేసులు సీరియస్గా పర్స్యూ చేస్తుంది కాబట్టి ఎన్డీఏ ఫోల్డ్లో ఉంటే మనం కొంతైనా కాపాడుకోవచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన రక్షణకు వస్తాడు ఎన్డీఏలో ఉంటే
అమిత్ షా మన రక్షణకు వస్తాడు ఎన్డీఏలో ఉంటే అనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం తప్ప జనంలో కూడా ఎటువంటి స్పందన లేదు. నిన్న ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చిండవచ్చు జనాన్ని. నేను ఖాళీ కుర్చీలు ఉన్నాయి అన్నీ అని నేనేం చెప్పను, జనాన్ని తీసుకొచ్చిండవచ్చు. కానీ అక్కడ స్పందన ఏది? ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ పక్షం కానీ ఒక కూటమి కానీ దాని పరిస్థితి ఏమిటి అనేది జనంలోని స్పందనను బట్టి అర్థమవుతుంది. నిన్న అట్లాంటిది ఉండేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని కానీ జగన్మోహన్ రెడ్డిని దించేయమని కానీ ఎక్కడా ఏ సంకేతం ప్రధానమంత్రి ఇచ్చిన దాఖలాలే లేవు. పాపం చంద్రబాబు నాయుడు కీర్తించే, ఆయనను ప్రస్తుతించే లేదా ఆయనకు వందిమాగదులుగా మారిన మీడియా సంస్థలు దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి, ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి వేదిక దిగొచ్చిన తర్వాత వేదిక వెనుక ప్రధానమంత్రి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, జనం బాగా వచ్చారు, మనం గెలుస్తామని చెప్పారు అని రహస్యంగా ఎందుకు చెప్పడం? ప్రధానమంత్రి మోదీ నిజంగా ఆయన ఫీల్ అయి ఉంటే, నరేంద్ర మోదీ గురించి తెలిసిన వాళ్ళు లేరైనా ఇదంతా కూడా ఏదో మేకప్ చేయడానికి మీడియా సంస్థలు పడుతున్న తిప్పలు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ ఏది దాచుకోడు. ఆయన పరేడ్ గ్రౌండ్స్లో మందకృష్ణ మాదిరితో ఆయన బిహేవ్ చేసిన పద్ధతి చూస్తే ఏమిటి ప్రధానమంత్రి ఇట్లా అని అనిపిస్తుంది మనకు. ఆయన ఏది దాచుకోడు. ఆయనకు సంతోషం కలిగినా, కోపం వచ్చినా, ఏది వచ్చినా కూడా చాలా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆయన. అట్లాంటిది ఆయన వేదిక మీద ఏం చెప్పకుండా కిందికి వెళ్ళి వెనక్కు పోయిన తర్వాత వేదిక వెనుక డయాస్ వెనుక రహస్యంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ పిలుచుకొని వాళ్ళ చెవుల్లో, ఓహో మీరు చాలా గొప్ప ఆర్గనైజ్ చేసినారు, జనం బాగొచ్చారు, మనం అధికారంలోకి వస్తాం అని చెప్పారట. ఒకటే ఒక్క మాట, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వాళ్ళ పార్టీల పేర్లు కూడా తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి తపన పడుతున్నారు అనే ఒక మాట తప్ప ఎక్కడా వాళ్ళకు అనుకూలించే విధంగా నిన్నటి సభ జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా రోజులు ఉన్నది ఎన్నికలకు. మే 13న మన దగ్గర పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఆలోగా మళ్ళీ ప్రధానమంత్రిని ఒకసారి తీసుకొస్తారా? తీసుకొస్తే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఎందుకు అని అనుకుంటారా? చూడాలి.